నిజమైన ప్రేమ. మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు. సహజ సిద్ధమైన ప్రేమ సంఘర్షణతో కూడిన ఒత్తిడి కలిసి పయనించలేవు. ప్రేమను ఒక వ్యక్తి మీద బలవంతంగా రుద్దలేము. కానీ ప్రేమ ద్వారా మాత్రమే ఒక వ్యక్తిలో ప్రేమను మేల్కొల్పగలము. ప్రేమ సాధారణంగా తనంత తానుగానే ఒకరి నుండి మరొకరికి చేరగలదు. ప్రేమ లేనివారు ప్రేమ గలవారి నుండి ప్రేమను పొందగలరు. అలా ప్రేమను స్వీకరించిన వారు తప్పనిసరిగా ప్రతిస్పందించవలసినదే. ప్రేమ స్వభావమే అలా ఉంటుంది. నిజమైన ప్రేమ జయింప శక్యము కానిది. అట్టి ప్రేమ స్పందించకుండా ఉండటం వీలు కాదు. ఆ ప్రేమ క్రమంగా బలాన్ని పుంజుకుంటూ తనను తాను విస్తరింపజేసుకుంటూ ఉంటుంది. చివరికది తాను స్పృశించిన ప్రతివాడిని మార్చివేస్తుంది. అది స్వేచ్ఛగా, అప్రతిహతంగా ఒక హృదయం నుంచి మరొక హృదయానికి వీరవిహారం చేసినట్లయితే మానవాళి మొత్తం ఒక నూతన అస్తిత్వంలోకి పురోగమిస్తుంది. నేను మొదటిసారి అవతరించినప్పటి నుండి ఒకే ఒక్క విషయాన్ని పునరుచ్చరిస్తున్నాను. అది ఏమిటి అంటే, భగవంతుణ్ణి ప్రేమించండి. యుగయుగాలుగా నేను ప్రేమ గురించి తప్ప మరి దేని గురించి చెప్పడం లేదు. నా విశ్వాత్మక హృదయాన్ని ఏదైనా ఎప్పుడైనా తాకగలదు అంటే అది ప్రేమ మాత్రమే అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.